చీకటిలో వెబ్ సిరీస్ ఎలా ఉందంటే తనకంటూ కొన్ని విలువలు పెట్టుకుని జర్నలిస్ట్గా పనిచేసే అమ్మాయిగా సంధ్య శోభితా దులుపల టీఆర్పీ ప్రపంచంలో ఇబ్బందికర వార్తలు కూడా చదవలసి వస్తుంది. దీంతో ఆ ఉద్యోగం వదిలేసి తన కొలీగ్ స్నేహితురాలు బాబీ ఆదిత్య మ్యాజికల్ ఇచ్చిన ఐడియాతో పాడ్కాస్ట్ దిగుతుంది. కానీ దీనికి ముందే బాబీ ఆమె బాయ్ ఫ్రెండ్ అత్యంత దారుణంగా ఒక సంఘటన జరుగుతుంది. దీని తర్వాత ఏమైంది అనేదే ఈ స్టోరీ. మొదటిగా శోభితా దులుపాల గురించి మాట్లాడుకుంటే ఆమె తన రోల్లో పర్ఫెక్ట్గా సెట్ అయిందని చెప్పొచ్చు. సంధ్య అనే యువకురాలుగా, ఒక యంగ్ జర్నలిస్ట్గా, ఒక ఇన్వెస్టిగేటర్గా పలు షేడ్స్లో తను బాగా ప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే విశ్వదేవ్ రాచకొండ కూడా తనకి ఉన్న స్క్రీన్ ప్రెజెంట్ తక్కువైనా సరే చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే ఈ సినిమాలో డైరెక్టర్ ఎంచుకున్న పాడ్కాస్ట్ అందులోని క్రైమ్ థ్రిల్లర్ అనే పాయింట్ కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది. అలాగే దీనికి అనుగుణంగా తీసుకెళ్లిన కథనం అక్కడక్కడ డీసెంట్గా థ్రిల్ మూమెంట్స్తో అలాగే సస్పెన్స్తో సాగడం బాగుంది. ముఖ్యంగా ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్లో మెయిన్ విలన్ ఎవరు అనేది రివీల్ చేసే పాయింట్ కూడా కీలకం. దాన్ని నీట్గా ప్రజెంట్ రివీల్ చేయడం మంచి విషయం. ఇక వీటితో పాటుగా సినిమాలో క్లైమాక్స్ పార్ట్ కూడా మెప్పిస్తుంది. నటి ఆమెని తన రోల్లో మంచి స్క్రీన్ ప్రెజెంట్ని కనిపించి మెప్పించారు. వండ్లమణి శ్రీనివాస్ కూడా ఇందులో నిల్ రోల్ దక్కగా దాన్ని డిఫరెంట్గా షేడ్స్తో బాగా చేశారు. ఈ సినిమాలో కోర్ పాయింట్ నిజంగా ఒక ఫ్రెష్ అంశమే, కానీ ఇందులో నడిచే ట్రీట్మెంట్ మాత్రం అంత ఫ్రెష్గా ఏమీ ఉండదు. పోడ్కాస్ట్ సెటప్ అంతా బాగానే ఉంది, కానీ క్రైమ్ ఎపిసోడు వాటి చుట్టూ అంతా నడిచే కథనం మాత్రం ఒకంత రెగ్యులర్గా పర్ఫార్మెన్స్ లాగే మరీ ఎంగేజింగ్ చేయకుండానే వెళ్ళిపోతుంది. ఈ తరహా సినిమాలు మరింత థ్రిల్గా, ముఖ్యంగా లాజిక్స్ టెన్షన్స్తో కూడిన సన్నివేశాలు పడితే కానీ వర్కౌట్ కావు. కానీ ఇలాంటి అంశాలు ఇందులో చాలా సింపుల్గా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. వీటితో ఒక బలమైన గ్రిప్పింగు కథనము మిస్ అయిందని చెప్పాలి. అలాగే కథలో పోలీసు ఇన్వెస్టిగేషన్ సీన్స్లో సీరియస్నెస్ లోపించింది. ఆ ఎపిసోడు అసహజంగా అనిపిస్తుంది. అలాగే మధ్య స్టోర్ చేసిన పోడ్కాస్ట్ అంత తక్కువ సమయంలోనే అంత పాపులారిటీ ఎలా తెచ్చుకున్నది కూడా అర్థం కాదు. ఇలాంటివన్నీ థ్రిల్లర్తో కొంచెము సినిమాటిక్గా అనిపిస్తాయి. వీటితో పాటుగా సపోర్టింగ్ పాత్ర రవీంద్ర విజయ్, ఝాన్సీ, సురేష్ విశ్వనాథ్ లాంటి నటులు అంత స్కోప్ ఇవ్వలేదు అనిపిస్తుంది. అంతేకాకుండా సినిమాలో కొంచెం ఎమోషన్స్ డెప్త్ కూడా మిస్ అయింది. ఇక కొన్ని సీన్స్ రిపీటెడ్గా చూపించినట్లు అనిపించడం బోర్లా అనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే చీకటిలో క్రైమ్ థ్రిల్లర్ సెటప్ ఒకంత కొత్తగా అనిపిస్తుంది. అలాగే అక్కడక్కడ కొన్ని మూమెంట్స్ ఇందులో మెప్పిస్తాయి. సంధ్య రోల్లో శోభిత బాగా యాక్ట్ చేశారు. అంతేకాకుండా ఇందులో అట్రాక్టివ్గా ఉండే సందేశం కూడా ఆలోచించేలా చేస్తుంది. కానీ ఈ క్రమంలో ఒక పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ని కావాల్సిన మూడ్ కొంచెం మిస్ అయింది అనిపించింది. ఇంకా గ్రిప్పింగ్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ సాగే సన్నివేశాలు ఇందులో జోడించి ఉండవలసింది. సో ఈ క్రైమ్ థ్రిల్లర్ అక్కడక్కడ ఓకే అనిపిస్తుంది, పర్లేదు చూడొచ్చు, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూసేయండి.